హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో క్విక్గా అయిపోయేలాగా. ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా స్కూల్ కిడ్స్కైనా పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ అని చెప్పొచ్చండి. మార్నింగ్ స్కూల్ హడావిడిలో ఉన్నప్పుడు ఫాస్ట్గా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ బిర్యానీకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పన్నీర్ అండి. నేను పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్దగా ఉంటే వాళ్ళు తినడానికి కొంచెం ఇష్టపడరు, అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకోవాలి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి. ఇదిగోండి, ఇలా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ వరకు అలా నానాలండి. మీరు బాస్మతి రైస్ లేనట్లయితే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా పన్నీర్ని ఈ నెయ్యిలో 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. ఇదిగోండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అన్నీ మంచిగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఇది మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ దీనికోసం 3 టమాటాస్ చిన్నవి యూజ్ చేశానండి. ఇప్పుడు ఈ టమాటాలను కాసేపు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాము. టమాటాలు మెత్తగా ఉడికితేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కారం, ఉప్పు మీ స్పైసెస్ని బట్టి వేసుకోవచ్చండి. నేను పిల్లలకు కాబట్టి తక్కువే వేసాను. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. టెన్ మినిట్స్ వరకు టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, టమాటాలు అంతా మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము.
వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ కొంచెం ఉడికాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా పెట్టేసుకోవాలండి అన్నీ. ఇదిగోండి ఇలా పన్నీర్ ముక్కలన్నీ రైస్ పైన ఇలా పెట్టేసుకోవాలి. రైస్ని ఒకసారి పైన ఇలా అనాలండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, చెప్తే నమ్ముతారో లేదో కానీ స్మెల్ మాత్రం చాలా అదిరిపోయిందండి. ఇంకా చూడ్డానికి ఎలా ఉందో నేను చెప్పనవసరం లేదు, మీకు కనిపిస్తూనే ఉంది కదండి. ఇదిగోండి రైస్ కూడా పొడి పొడిగా మంచిగా ఉడికిపోయిందండి. మెత్తగా అవ్వకుండా ఉడకకుండా ఉండకుండా ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి రైస్. చూసారు కదండి, అంతే అండి, పర్ఫెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, ఏ హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో పిల్లల లంచ్ బాక్స్కైనా ఆఫీస్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి. వాటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.